మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్, ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్. ప్రతి అక్క చెల్లెమ్మకు నేను పక్కనే ఉండా అని చెప్పి భరోసా కల్పిస్తూ ఇస్తా ఉన్న మహిళా పోలీస్ ఈరోజు ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉంది. మరి బాబు చేసింది ఏమిటి? చంద్రబాబు చేసింది ఏమిటి? అక్క చెల్లెమ్మలను మోసం చేయడం తప్ప, విజయవాడలో కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడపడం తప్ప బాబు చేసింది ఏమిటి? మనం కలలుగంటా ఉన్న మంచి కలల్లోకి ఒక చంద్రముఖిలా ఆ డ్రీమ్స్లోకి ఎంటర్ అయి ఆ అక్క చెల్లెమ్మలు రక్తం పీల్చడం తప్ప చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాను. మరి మీ ఇన్ని పథకాలు అందించిన మీ అన్నకు, మరి ఇన్ని పథకాలు అందించిన మీ తమ్ముడికి, ఇన్ని పథకాలు అందించిన మీ బిడ్డకు మీరంతా ప్రతి ఏటా రాఖీ కడతారా అని అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు. ఏం చెల్లెమ్మా, ఏమక్క, రాఖీ కడతారా మీ అన్నకు? మీరంతా రక్షగా నిలుస్తారా? స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ బయటకు వస్తారా? ఒక్క రూపాయి కూడా లంచం కానీ ఎక్కడా కూడా వివక్ష లేకుండా మనందరి పాలనలో మీ బిడ్డ అందించిన ప్రతి డీబీటీని కూడా, అంటే నేరుగా మీ బిడ్డ నొక్కడం, నేరుగా ఆ డబ్బులు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోవడం. ఈ డబ్బులో ఈ 2,70,000 కోట్ల రూపాయల్లో సింహభాగం ఎవరికిచ్చాడు మీ బిడ్డ అనంటే మీ బిడ్డ గర్వంగా చెప్తాడు, నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చాను అని చెప్పి కూడా గర్వంగా మీ బిడ్డ చెప్తాడు. ఈ సందర్భంగా ఏమక్క మీకు వచ్చిందా లేదా? ఏం చెల్లెమ్మ మీకు వచ్చిందా లేదా? మరి అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని. మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువే. మరి మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేదు అని ప్రతి అక్క చెల్లెమ్మ తమ ఇంట్లో కూర్చొని, తమ పిల్లలతో కూర్చొని, తమ భర్తలతో కూర్చొని, తమ ఇంట్లో ఉన్న అవ్వ తాతలతో కూర్చొని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, మీ జగన్ బటన్ను నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతూ ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. కానీ అదే చంద్రబాబు ఏం చేశాడు? జన్మభూమి కమిటీలతో మొదలెడితే చంద్రబాబు దాకా రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. అందుకే ఆ 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి, మీ చేతిలోకి డబ్బులు వస్తే, చంద్రబాబు హయాంలో ఈ 2,70,000 కోట్ల రూపాయలు ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గట్టిగా అడగమని అడుగుతా ఉన్నాను.